ఇక్కడ జయా గ్రోసరీ అని మాల్కి వచ్చామండి. ఇక్కడ చూడండి, ఫ్రూట్స్, చిన్న చిన్న ఫ్రూట్స్. ఐ థింక్ ఇది చైనా వాళ్ళు తినే ఫుడ్ ఏమో, అలా ఉంది. ఫ్రూట్స్ అన్నీ, వెజ్జెస్, వీటి పేర్లు కూడా మనకు అర్థం కాదు. సిట్రిక్ యాసిడ్ ఫ్రీ అట, ఇదేంటో సిట్రిక్ యాసిడ్ ఫ్రీ. చిలకడ దుంపల్లాగా ఉన్నాయి కానీ చిలకడ దుంపలు కాదు. ఇది కూడా అదే జాతికి చెందింది. ఇదేంటో ఫ్రూట్. ఇవన్నీ చైనీస్ ఫుడ్ అనుకుంటా. రకరకాలుగా పేర్లు మనకు అస్సలు అర్థం కాదు. ఈ ఫుడ్ చూడండి, లేదు క్యాలీఫ్లవర్ లాగా ఉంది కానీ క్యాలీఫ్లవర్ కాదు. ఇది చిన్న చిన్న పేరు నాయ్ పాక్, హెచ్కే బేబీ అట, నాయ్ పాక్ అంటారు. ఈ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. పాలకూర, హనీ హాంగ్ ఫ్రెష్. ఇదేదో కూరగాయ, ఏంటో మరి అర్థం కాదు. రోజ్ హార్ట్ అంట. ఇది రాడిష్, ఇది రాడిష్. ఇది కుకుంబర్ అట అండి. ఇది కుకుంబర్ అంట, చూడండి ఎలా ఉందో. కుకుంబర్ చైనా వాళ్ళ ఫుడ్. టోఫు, మన లాంగ్వేజ్లో ఒక్కటే ఉండదు, అన్నీ వీళ్ళ లాంగ్వేజ్లో రాస్తారు. మనం గుర్తుపట్టి తీసుకోవడమే. క్యాబేజ్ షార్ట్ అంట. క్యాబేజ్ ఎలా ఉందో చూడండి. వీళ్ళ క్యాబేజ్ ఫ్రెష్, ఆర్గానిక్ గ్రో. గుమ్మడికాయ ఎలా ఉందో చూడండి. కొంచెం బరువుగా ఉంది, కొంచెం తీయలేదు. చాయిస్ 20 రింగిట్స్ అంట. ఇవేంటో ఆకులు. ఇదేంటి, వైట్ రాడిష్. ఇది కాకరకాయ చూడండి ఎలా ఉంది. చైనా వాళ్ళ కాకరకాయ. గుమ్మడికాయ, ఇదో రకం గుమ్మడికాయ. ఇక్కడ బ్రింజాలని అంటున్నారు. ఎగ్ ప్లాంట్ అంటే యూఎస్లో ఎగ్ ప్లాంట్. స్పినిచ్ అట. ఇది పాలకూర, ఇదో రకం పాలకూర, ఆర్గానిక్. ఐల్యాండ్ అంట, ఇదొక ఆకుకూర. అంతా చైనా వాళ్ళ ఫుడ్.